కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకమని ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం బాలాజీ కాటన్ మిల్లు దగ్గర పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి రైతులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం 7 క్వింటాళ్ల నిబంధన ఎత్తివేయాలని పేర్కొన్నారాయన. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన రైతులను మోసం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ తరపున రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ఇది పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వాన్ని. ఎలక్షన్ లో ఎట్లా గెలవాలి, ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మాటలు మాట్లాడాలి, బయటపడాలి ఎట్లా అనే ఆ స్ట్రాటజీ తప్ప రైతులను ఎట్లా బాగు చేయాలనే ఒక స్ట్రాటజీ లేదు. అడుగు అడుగునా రైతులను మోసమే. రైతు బంధు ఇస్తామన్నారు, ఎగ్గొట్టిర్రు. కరెంటు మంచి పుష్కలంగా ఉండేది, మొత్తం కరెంటు పోయింది. ఇప్పుడు రేపు కరెంటు మీటర్ కూడా పెడతారని అంటున్నారు. మరి గిట్టుబాటు ధర వడ్లకు రాలేదు, మక్కలకు రాలేదు, ఏ దానికి రాలేదు. రైతు ఏడ్చుకుంటేనే పండిస్తున్నాడు. ప్రతి రైతులు మళ్ళా వెనకటికి తెలంగాణ రాకముందు ఏ గోస ఉందో సేమ్ మళ్ళీ అదే వెళ్ళే దారికి దగ్గర కరెంటు కరెక్ట్గా వస్తలేదు, రైతు బంధు కరెక్ట్గా వస్తలేదు, ధర లేదు, గిట్టుబాటు ధర. ఇలా పంట కన్నా ముందు ఎంత పంట పడుతుందని చెప్పి ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడు. ఏ పంట ఎంత ఎన్ని ఎకరాలు అనేది నాటేసినప్పుడు వరి ఎంత, విత్తనాలు వేసినప్పుడు పత్తి ఎంత అని తెలుసు. మరి ఇంత పత్తి సాగు అవుతుంది, ఎంత పండుతుంది ఎస్టిమేషన్ వేసి దాని తగ్గ ఏర్పాట్లు చేయాలి. ఇలా ఏం నిబంధనలు అండి? పత్తి పంట ఎప్పుడు పండితే అప్పుడు అమ్మడానికి విసులుబాటు ఉండాలి. అంతేగాని ఈ డేట్ లోపల అంటే దానికి ఒక నిబంధన, రైతుకు నిబంధన ఉంటుందా? రైతు ఎంత పండిస్తే అంత ఇవ్వాలా అంటే ఎక్కువ పండించడం తప్ప నువ్వు ఎకరాకు 7 క్వింటాలు కొంటాను ఏం నిబంధన అది? ఎవడు చెప్పి ఏ దిక్కుమాలిన నిబంధన అది? మరి 10 క్వింటాలు పండింది, ఇప్పుడు ఏడబోయాలి, మరి ఏడబోసుకోవాలి. ఇదే మిల్లు దగ్గర తగలబెట్టిపోయాడు ఒక రైతు, ఏడ్చుకుంటా పత్తిని మొత్తం అంటిపెట్టిపోయాడు. నాశనం అయిపోవాలి ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయని చెప్పేసి. కనీసం కనిపింపగలరు కదా. 7 క్వింటాలు కొన్న తర్వాత మిగతా ఎవడు కొనాలా? అటు జిన్నింగ్ మిల్ల పైన ఆంక్షలు, ఏదో యాప్ పెట్టుకోవాలి, రకరకాల ఆంక్షలు పెడితే వాళ్ళు బంద్ చేసుకున్నారు. ఆ నిబంధనలు వీళ్ళు పాటిస్తలేదని చెప్పి సాకుతో మీరు కొనుగోలు బంద్ చేస్తే రైతు ఎక్కడ పోవాలా? రాష్ట్రం కేంద్రం రాష్ట్రం ఇద్దరు కలిసి పదురుకొని రైతులను అన్యాయం చేస్తామంటే మాత్రం ఊరుకోం.